టికెట్ బుకింగ్ కౌంటర్. ఇది టికెట్ బుకింగ్ కౌంటర్ అండి. ఇది ఇలా అవుట్ సైడ్ వెళ్ళగానే ఆటో డ్రైవర్ అన్నలు బస్ స్టాండ్ అని పిలుస్తుంటారు. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. లింకు 30 రూపీస్ ఉంటుందండి. 30 రూపాయలు ఉంటుంది. హాస్పిటల్ ఎంతమంది ఒక్కనే ఎవరైనా ఉంది హాస్పిటల్ అని చెప్పాను. అంటే అటుపక్క వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఎక్కొచ్చండి. అటుపక్క ఎవరైనా ఉంటే మనకి 25 పడుతుంది. లేదంటే 30, 40, 60 రూపాయల దాకా అడుగుతారు. ఇది మన కర్నూలు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అండి. ఇది కర్నూలు రైల్వే స్టేషన్ ఎంట్రీ ద్వారము. ఇటు నుంచి మనం లోపలికి వెళ్తే టికెట్ బుకింగ్ కౌంటర్ లెఫ్ట్లో ఉంటుంది. ఇంకా టికెట్ కౌంటర్ నుంచి మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అనౌన్స్మెంట్ బట్టి మనం ఎక్కి వెళ్ళొచ్చండి. ఇటు పక్క లెఫ్ట్కి వెళ్తే గుంటూరు, రైట్కి వెళ్తే హైదరాబాద్ అండి. ఇది కర్నూలు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అండి. వేసవి ఎక్కువ ఉండడం వల్ల ప్రయాణాలు ఎక్కువ ఉన్నాయండి. అందుకోసం రద్దీగా ఉంది. చాలా రద్దీగా ఉంటుంది వేసవిలో. అంటే స్టేషన్ ఒకటే కాదు, బస్ స్టాండ్ అయినా ఎక్కడైనా కూడా ప్రయాణాలు చేసే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తుంటారు కాబట్టి ఇలా రద్దీగా ఉంటుంది. ఇదిగో ఇందాక రైలు వచ్చింది, గుంటూరు ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య వస్తూనే ఉన్నారు. మనము ఆ ప్రయాణికులు చూడాలంటే ఈ వీడియోలో ఆ మెట్లు దిగి వస్తున్నారే వాళ్ళంతా ప్రయాణికులే. కొత్తగా ప్రయాణికులు దిగుతున్నారు. మనం ప్రయాణం చేయాలంటే ఇలాగే చేయాలి. కర్నూలు నుంచి మనం ఇలా రైట్కి వెళ్తే స్ట్రైట్గా ఫస్ట్ కేవీఆర్ కాలేజ్ వస్తుంది. తర్వాత బాబు జగ్జీవన్ సర్కిల్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఎస్వి కాంప్లెక్స్, రైట్ వెళ్తే ఆర్కే కలర్ ల్యాబ్ అండ్ మౌర్య హోటల్, ఇంటర్నేషనల్ హోటల్, మౌర్య ఇంటర్నేషనల్ హోటల్. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటికి ఆటో బయలుదేరుతుంది. ఈ ఆటో వెళ్ళే మార్గంలో మనం రైల్వే స్టేషన్ బయటకు వస్తున్నాం. రైల్వే స్టేషన్ బయటకు వస్తే అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అశోక్ నగర్, బృందావన్ టవర్స్, తర్వాత కొత్త బస్ స్టాండ్ వెళ్ళొచ్చండి. ఇలాగే నేరుగా వెళ్ళాలి. ముందు వచ్చే సర్కిల్లో ఒక నిమిషం, ఇది కృష్ణారెడ్డి వెంకటరెడ్డి మెమోరియల్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్. ఇక్కడ కనపడేది రైట్ సైడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండి, మహేందర్ది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. దీన్ని కేవీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అని పిలుస్తారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ యొక్క ముఖద్వారం యూనియన్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది. ఇక ముందు పోతే కాటన్ ద్వారా విగ్రహం వస్తుంది మరియు కేసీ కెనాల్ వస్తుందండి. సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఉంటుంది.
ఈ సర్కిల్ ఇప్పుడు వచ్చే సర్కిల్ పేరు బాబు జగజీవన్ రామ్ సర్కిల్. లెఫ్ట్కి వెళ్తే ఇప్పుడు రైట్ బ్లాక్ కార్ వచ్చే రోడ్లో న్యూ బస్ స్టాండ్కి వెళ్తారు. ఇటు చూపించింది ఎస్వి కాంప్లెక్స్ అని అంటారండి, ఎస్బీఐ బ్యాంక్. ఈ సర్కిల్ బాబు జగజీవన్ సర్కిల్. ఇక్కడ కనపడే విగ్రహం బాబు జగజీవన్ యొక్క స్టాట్యూ విగ్రహం అండి. ఈ మార్గం గుండా పోతే రైట్ సైడ్ మౌర్యన్ హోటల్, లెఫ్ట్ సైడ్ ఆర్కే కలర్ ల్యాబ్, ఫోటో ల్యాబ్ అండ్ ఫ్లెక్సీ ల్యాబ్స్ ఉన్నాయండి. ఇది ఎంత ఇక్కడ ఫొటోస్ ప్రింటింగ్ కానీ, ఫ్లెక్సీ ప్రింటింగ్ కానీ, రీజనల్ ప్రింటింగ్, లామినేషన్, ఫోటో లామినేషన్, ఈ కర్నూలు సిటీ మొత్తం కలిపి ఇక్కడ ఎక్కువగా షాప్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. రైట్ సైడ్ కనపడే హోటల్ మౌర్యన్ హోటల్. ఇది టీజీ వెంకటేష్ గారు, ఇది మాజీ మంత్రి మరియు ఎంపీ. ఆయన కుమారుడు టీజీ భరత్ ప్రజెంట్ ఎమ్మెల్యే కర్నూలు. ఈ సర్కిల్లో రైట్కి వెళ్తే కొత్త బస్ స్టాండ్, లెఫ్ట్కి పాత బస్ స్టాండ్. మరి కొద్దిసేపటికే ఒక సర్కిల్ వస్తుంది, దాన్ని రాజవిహార్ సెంటర్ అంటారు, కర్నూలు రాజవిహార్ సెంటర్. ఆ కర్నూలు రాజవిహార్ సెంటర్ నుంచి రైట్కి వెళ్తే పాత బస్ స్టాండ్, పూలబజార్, వన్ టౌన్ ఏరియాస్ ఉంటాయండి. కొండారెడ్డి గుజ్జు కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. కర్నూలు నగరపాలక సంస్థ వారు ప్రయాణికుల కొరకు గ్రీన్ చలువ పందిళ్ళు, ఆకుపచ్చ చలువ పందిళ్ళు వేస్తున్నారు ఇక్కడ సర్కిల్లో. 3 దిక్కుల ఇలాంటి చలువ పందిళ్ళు ప్రతి సంవత్సరం వేస్తారు. కర్నూలు నగర పంచాయతీ కమిషనర్ గారికి మరియు కర్నూలు మెయింటెనెన్స్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి ధన్యవాదములు. ఇక్కడ స్వామి వివేకానంద స్టాచ్యూ ఉందండి సర్కిల్లో. దీన్ని రాజ్విహార్ సెంటర్ అంటారు. ఇది రాజవిహార్ సర్కిల్ సెంటర్ అండి. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మనకి మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్ కూడా ఈ ఎంట్రీలో ఇక్కడ కనపడే ఫ్లెక్సీలు ఉన్నాయి కదండి లైన్గా. ఆ ఫ్లెక్సీల్లో బ్యాక్ సైడ్ మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్ అండి. ఇక్కడ అబ్బాయిలకి మెడికల్ కాలేజ్ ఉన్నది. ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ వస్తే తుంగభద్ర రివర్ అంద్రి. వర్షాకాలంలో ఈ రివరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుందండి. కొన్ని పెద్ద వర్షాలు వచ్చినప్పుడు అక్కడ తుంగభద్ర ఎగువ నుంచి దిగువకి ఇలా పంపిస్తారు. ఆ నీళ్ళన్నీ తుంగభద్ర రివర్ కర్నూలు యొక్క బ్రిడ్జ్ మీద మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ రైట్ కనపడేది కాంపౌండ్లో కోట్ల విజయభాస్కర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన యొక్క సమాధి సైట్. అలాగే స్టార్టింగ్ అక్కడ షామీలు వేసిన ప్రదేశం నుంచి రైట్ తీసుకుంటే మనకు ఉమెన్స్ మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్ ఉన్నదండి. మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఏదో స్ట్రైక్ చేస్తున్నారు కర్నూలు ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ సొసైటీ వాళ్ళు. ఇది కొత్తగా స్మారక కిసాన్ ఘాట్కి ఎంట్రీ. ఇక్కడ కనబడేది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. లెఫ్ట్కి కలెక్టర్ ఆఫీసు, రైట్కి జనరల్ హాస్పిటల్, మధ్యలో ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది, ఎన్టీఆర్ సర్కిల్. దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అంటారండి.
అండి, నేను ఇక్కడ దిగాల్సిన సమయం వచ్చింది, దిగేస్తున్నాను. అలా సైడ్ తీసుకున్నా దిగుతా. మెడికల్ కాలేజ్ నేను దిగే ప్రదేశం వచ్చిందంటే నేను ఇక్కడ నుంచి ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. అలా అక్కడ కనపడేది కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు మెడికల్ కాలేజ్ అండి, గవర్నమెంట్ వైద్య కళాశాలకి రైట్ సైడ్ ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడికి నుంచి ఇక్కడ పోతే ఇవన్నీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలా ముందుకు వెళ్తే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయండి. చాలా రకాల వ్యాధులకు చికిత్స అందించబడుతుంది. సరే అండి, నేను తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు మరికొన్ని ప్రదేశాలు చెప్తాను మీకు. మీ యూట్యూబర్ YSUS క్రియేషన్స్ డి మహమ్మద్ అండి. సెలవు.